క్యాప్టెన్ అంటే అతను మరి బండి నడిపించే ఒక నాయకుడే కాదు, అలాగే కష్ట నష్టాల లోపల జట్టులో స్థైర్యాన్ని నింపే ఒక నాయకత్వం. అతనికే క్యాప్టెన్సీ ఇస్తారు. సో ఇంతకుముందు మనం చూసాం విరాట్ కోహ్లీ, తర్వాత నాకైతే చాలా నచ్చిన క్యాప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు శ్రేయస్ అయ్యర్, అటు శుభ్మన్ గిల్ పగ్గాలు తీసుకున్నారు. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉన్నదంటే T20 గురించి. ఒక మంచి పని అయితే చేశారు, ముఖ్యంగా టెస్ట్ వన్డే ఒకరు, T20కి ఒకరు, అది చాలా మంచి పని చేశారు. బట్ భవిష్యత్తులో ఎప్పటికైనా ఒక ప్రమాదం పొంచి ఉంది శ్రేయస్ అయ్యర్కి శుభ్మన్ గిల్ నుంచి. ఎందుకంటే శుభ్మన్ గిల్ని టీంలోకి తీసుకురావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లాస్ట్ ఒక 5 ఇన్నింగ్స్ చూద్దాం. లాస్ట్ అంటే నిన్న మ్యాచ్ 20 balls 25 runs, అంతకుముందు 28 runs 24 balls, అలాగే 28 in 16 balls, 80 off 49 balls, అలాగే 5 off 4 balls. సో జింబాబ్వేతోని 2, వరుసగా ఇంగ్లాండ్ తోటి 3 మ్యాచ్లు. సో ఎక్కడ కూడా ఒక్క ఇన్నింగ్స్ అంటే 49 balls లోపల 80 runs ఇంగ్లాండ్తో సాధికారికంగా ఆడాడు. సో మిగతా మ్యాచ్ దేంట్లో కూడా అతను స్ట్రైక్ రేట్ నాట్ మోర్ దాన్ 160, 120, నిన్నైతే 125 ఉంది. సో 160, 180 అంటే T20లో క్యాప్టెన్ మెల్లగా ఆడాలా, అదేమైనా రూలా? నాకైతే గమ్మత్ అనిపిస్తుంది. ఎందుకంటే ధోని 1 downలో వచ్చినప్పుడు విరుచుకు పడేటాడు, అలాంటిది ధోని సడన్గా క్యాప్టెన్ అయిపోయినాక అతని ఆట స్టైలే మారిపోయింది. మీరు చూడండి, ఇంకా లాస్ట్ మనం వరల్డ్ కప్లో ఓడిపోయిన వరల్డ్ కప్ లోపల, వన్డే వరల్డ్ కప్ లోపల రవీంద్ర జడేజా ఒకవైపు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంటే ధోని వెనఫ్ చేయడం. సో అప్పుడు ధోనిని అనేటట్టు లేదు, ఎందుకంటే ధోనిని అంటావా అంటే అతను ఒక హీరో అయిపోయినాడు. సో కాకపోతే ప్రాక్టికల్గా అంటే మన దేశం కోసం చూస్తాం. సో దేశం గెలవాలని ప్రతి సారి కోరుకుంటాం మనం. సో ఎందుకంటే మనకు క్యాప్టెన్ ముఖ్యం కాదు, ఒక పర్సన్ ముఖ్యం కాదు, మనకు దేశం ముఖ్యం. అలాంటి మ్యాక్సిమం అభిమానులు అలా ఉంటారు. కొంతమంది వెర్రిగా ఒక పర్టికులర్గా ఒక పర్సన్ను ప్రేమిస్తారు, ఆ పర్సన్ ఏం చేసినా కానీ వాళ్ళకు బాగానే ఉంటుంది. సో అలా కాదు ఇక్కడ ఏంటంటే టీం గెలవాలి, ముఖ్యంగా దేశం ఓడిపోతుందనే ఒక బాధ ఉంటుంది మనకు ఓడిపోతే. సో అక్కడెక్కడో వాళ్ళు ఆడుతుంటారు, ఇక్కడ మనం బాధపడుతుంటాం. గెలిస్తే సంబరాలు చేసుకుంటాం, మామూలు సంబరాలు కాదు. మీకు తెలుసు ఇండియా గెలిస్తే ఎలాంటి సంబరాలు చేసుకుంటారో. సో అంతటి సంబరాలు మనం క్రికెట్లో గెలిస్తే, ఏ ఆటలో అయినా గెలిస్తే సంబరాలు చేసుకుంటాం. ముఖ్యంగా క్రికెట్ అనేది మనకు ఇక అతి ముఖ్యమైన క్రీడ. ఇంతకంటే గొప్ప క్రీడ మనకు ఏది కనిపించదు. ఫుట్బాల్ చూస్తాం కానీ అంత గొప్పగా కాదు, అంటే అంత గొప్పగా ప్రేమించాం. హాకీ చూస్తాం, టేబుల్ టెన్నిస్ చూస్తాం, షటిల్ చూస్తాం. సో అలాగే మిగతా స్పోర్ట్స్ చూస్తాం, కానీ క్రికెట్ను ప్రేమించినంతగా మిగతా ఏ క్రీడను కూడా మన ఇండియాలో ప్రేమించాం అనేది మాత్రం సత్యం. అది మీకు తెలుసు, మీరు ఒప్పుకుంటారు కూడా. సో కాకపోతే గమ్మత్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ టాపిక్ ఏంటంటే మిగిలిన ప్లేయర్లు ఉన్నారు కదా, ఇప్పుడు T20 టోర్నమెంట్ జింబాబ్వేతో జరుగుతుంది. సో మనకేంటంటే మన మీద గెలిచి మనను ఓడగొట్టిన వాళ్ళకు, ముఖ్యంగా కసిగా ఓడగొట్టిన వాళ్ళను గెలిస్తే మనకు ఒక సంతోషం ఉంటుంది. కానీ జింబాబ్వేతో మొదటి మ్యాచ్ గెలిచాం అంటే ఒక ఆరంభం, గెలుపు లోపల ఒక ఆరంభం లభించింది, సంతోషపడ్డాం. కానీ మళ్ళీ రెండో మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ మూడో మ్యాచ్ మీద అంత గొప్పగా ఆసక్తి లేదు. మీకు చూడండి, మొదటి మ్యాచ్ చూసినంతగా జనం రెండో మ్యాచ్ చూసుండరు, రెండో మ్యాచ్ చూసినంతగా ఈ మూడో మ్యాచ్ చూడరు కూడా అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మేబీ అభిమానులు, నాలాంటి అభిమానులు అన్ని మ్యాచ్లు చూస్తారు, అది వేరే విషయం. కానీ కొంతమంది పర్టికులర్గా సిరీస్ గెలిచిన తర్వాత ఇక మూడో మ్యాచ్కి అంత పెద్దగా ప్రాధాన్యం ఉండదు. సో అదే జరగబోతోంది. సో బెంచ్పై కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అంటే మిగతా అందరికీ ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా రవి బిష్ణాయ్ అట్లాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. అసలు పర్ఫార్మెన్స్ లేకున్నా అంటే చాలా నో బాల్స్ వేసి ఎక్స్ట్రాలు ఇచ్చి అసలు మ్యాచ్ గతిని, సిరీస్ గతిని మార్చి వేసిన ప్లేయర్లను కూడా మళ్ళీ క్షమిస్తుంది BCCI సెలక్షన్ కమిటీ, క్షమిస్తుంది, క్యాప్టెన్ క్షమిస్తాడు, కోచ్ క్షమిస్తాడు. కానీ అదే సౌత్ ఇండియన్స్, నేను మీకు చెప్తాను, సౌత్ ఇండియన్ ఇప్పుడు తిలక్ వర్మ ఒక్క చిన్న తప్పు చేస్తే, అలాగే ఏదైనా ఒక్క మ్యాచ్ 15 balls లోపల ఒక 10 runs చేశాడు అనుకోండి T20 లోపల, ఇక అతన్ని తీయాలనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. సంజు శాంసన్ అయితే అతనికి ఎప్పుడు కూడా మెడ మీద కత్తి, అతను ఎప్పుడు కూడా ఉంటాడో తెలియదు. ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా అతను నెక్స్ట్ మ్యాచ్లో ఉంటాడా అంటే డౌట్. అలాంటి సందేహాలు మన ఓన్లీ సౌత్ ఇండియన్స్కి మాత్రమే ఉంటాయి. మీరు చరిత్ర చూస్తే మీకు తెలిసిపోతుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. సో సెంచరీ దగ్గరలో ఉండగా అవుట్ అయినాడు. సెంచరీ గొప్పగా పెద్దగా ప్రాధాన్యం ఉండదు.
T20 లోపల. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ ఇంపార్టెంట్ చాలా మట్టుకు. సో బెంచ్పై ఉన్న అవకాశాలు రాని ప్లేయర్లు ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఆత్మవిశ్వాసం సన్నగిలే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. సో తప్పకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తేనే వాళ్ళకు ఒక సంతోషం, ఆత్మవిశ్వాసం, ఆడామన్న సంతృప్తి. ఎందుకంటే అది జింబాబ్వేపై కానీ, అది సౌత్ ఆఫ్రికాపై కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఏ టీంతో ఏ జట్టుతోనైనా కానీ ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడినట్టయితే డెఫినెట్గా వాళ్ళ లోపల ఒక సంతృప్తి, ఒక ఆత్మవిశ్వాసం, ఒకవేళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకే. సో అలాగే మిగిలిన ప్లేయర్లు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా మంచిదని నాకు అభిప్రాయం. అలాగే ఇప్పటివరకు అవకాశం దొరకని సూర్యాంశ్ షెడ్గే, అలాగే యష్ ఠాకూర్, అలాగే ప్రభ్సిమ్రన్ సింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ చాలా అద్భుతంగా ఆడతాడు. మేబీ ఇషాన్ కిషన్ని రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే కంటిన్యూస్గా ఇషాన్ కిషన్ ఆడుతూనే ఉన్నాడు. సో ఇషాన్ కిషన్కి రెస్ట్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ ఆడిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అలాగే ఇక మిగతా వాళ్ళందరినీ పెద్దగా తిలక్ వర్మ ఆడొచ్చు, శ్రేయస్ అయ్యర్ మేబీ రెస్ట్ తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అతను కూడా కన్సర్వేటివ్గా ఆడుతున్నాడు. సో శివన్ దుబేకి రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను పెద్దగా గొప్పగా బౌలింగ్లో కూడా ప్రభావవంతం ఏం లేదు. అతను ఒక బ్యాటింగ్ ఎప్పుడో ఒకసారి స్పిన్నర్లు రావడం, స్పిన్నర్లు వచ్చినప్పుడే అతను బ్యాటింగ్ ఇవ్వడం, ఏదో అడపదడప ఫాస్ట్ బౌలర్ని ఆడుతుంటాడు. కాకపోతే అతనికి స్పిన్నర్లను ఆడతాడనే ముద్ర ఉంది. అలాగే స్పిన్నర్లను మాత్రమే ఆడతాడని మాత్రం మనం కూడా గమనించాం. సో అలాగే ప్రభ్సిమ్రన్ సింగ్ ఆడొచ్చు. మరి ప్రిన్స్ యాదవ్ నిన్న మరి హ్యామ్స్ట్రింగ్ అని చూసాం. సో అతను మళ్ళీ రికవర్ అవుతాడా లేడా, మేబీ నెక్స్ట్ డేనే అంత రికవర్ కాకపోవచ్చు. అతని ప్లేస్ లోపల ఇంకా యష్ ఠాకూర్కి అవకాశం దొరకవచ్చు ఈ మ్యాచ్ లోపల. సో మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సూర్యాన్ షెడ్గే కంపల్సరీ ఆడాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈజ్ ఏ యంగ్ ప్లేయర్. సో అతనికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి నమ్మకం పెడితే అతని దగ్గర మంచి ఆట ఉంది. సో భవిష్యత్తులో అతను మనకు ఒక హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్ లాంటి ఆల్రౌండర్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే మిగతా హర్ష్ దుబే ఆడొచ్చు. హర్ష్ దుబే ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్, ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఫ్లైట్ వేస్తాడు, చాలా అద్భుతంగా ఆడతాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కి మనం చూసాం, అతను చక్కగా ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ బౌలింగ్ అన్ని రంగాల్లో కూడా రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే రవీంద్ర జడేజాని ఫీల్ చేయాలి. ఎవరు ఫీల్ చేయాలంటే మరి ముఖ్యంగా ఇతని వైపే అన్ని వేలు కూడా చూపిస్తున్నారు. సో అతనికి ఈసారి ఈ మ్యాచ్లో అవకాశం అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ. మరి అభిషేక్ శర్మకి ఇంకా ఎన్ని రోజులు? సో ఎట్లాగో అభిషేక్ శర్మ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు కనుక ఈరోజు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్గా అటు ప్రభ్సిమ్రన్ సింగ్ అలాగే వైభవ్ సూర్యవంశిని ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ప్రభ్సిమ్రన్ సింగ్ అటు T20లకు ముఖ్యంగా డొమెస్టిక్లో ఆడుతున్నాడు. సో అతనికి కూడా ఒక అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని మనకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సో ఇలాంటి అవకాశం అంటే ముఖ్యంగా 2 మ్యాచ్లు గెలిచాం. సో ఈ మ్యాచ్లో కూడా మనం ఓడిపోయినా పెద్దగా మనకేం పెద్ద ప్రభావం చూపదు మన సిరీస్ మీద. సో అలాంటప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళకి ఇస్తే డెఫినెట్గా ఒక మంచి అవకాశం దొరుకుతుంది ప్రభ్సిమ్రన్ సింగ్కి, అలాగే మిగతా హర్ష్ దుబేకి కానీ, యష్ ఠాకూర్కి కానీ. సో వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? సో నేను చెప్పింది మంచిగా అనిపించిందా, ఎలా అనిపించింది? సో ఎందుకంటే నేను ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన ఒక స్పోర్ట్స్ పర్సన్ని. సో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో మీకు కమెంట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.